హన్మకొండ జిల్లా సాయంపేటలో లారీ డ్రైవర్ పెట్రోల్ బంక్ యజమాని బెదిరించిన ఘటనలో రౌడీ షీటర్ సూరి గ్యాంగ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాయంపేటలో ఫ్రెండ్ సమాధి దగ్గర ఇటీవల సూరి గన్ ఫైర్ చేయగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రౌడీ షీటర్ సూరిపై 39 కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి. ఇక ఈ నెల 5న సూరికి హైదరాబాద్ నగర బహిష్కరణ గడువు ముగిసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పాండెంట్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, సూరి కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? వరంగల్ జిల్లాలో కలెక్టర్ రౌడీ షీటర్ సూరి కేసు కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తుంది. మొన్న నెల 18న సూరి గత సూరి పైన కేసులు నమోదు చేసినటువంటి పోలీసు ఆయన షాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో లారీ డ్రైవర్ బ్యాంకు యజమాని గన్నుతో బెదిరించి పెట్రోల్ లారీలను ఆపి డబ్బులు వసూలు చేశారన్న అభియోగాల పైన సూరి పైన ఈ నెల గత నెల 18న డెకాయిట్ కేసును, రాబరీ కేసు 2 నమోదయ్యాయి. అప్పటి నుంచి పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. అయితే ఇటీవల ఆయన ములుగు పట్టణంలో ఓ షాపులో వస్తువు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు షాయంపేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను అదుపులోకి తీసుకొని విచారించేటువంటి కొద్దీ బయర్లు కమ్మేటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆయనకి ఇప్పటికే ఆయన పైన 39 కేసులు నమోదయ్యాయి, 3 పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ నగర బహిష్కరణ గత నెల 5 వరకు కూడా హైదరాబాద్ నగర బహిష్కరణ కేసు ఉండే. అయితే అప్పటి నుంచి కూడా వరంగల్ నగరంలో ఎప్పుడైతే హైదరాబాద్ నగర బహిష్కరణ చేశారో అప్పటి నుంచి ఈ వరంగల్ నగరంలో తిష్ట వేసి ఇక్కడ సెటిల్మెంట్లు చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ఆయన పైన ఉన్నాయి. అయితే భూపాలపల్లికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎవరైతే సూరి అనుచరుడు ఉన్నారో అతన్ని హత్య కాబోతున్నారు. అయితే చేసినటువంటి 6గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే వాళ్ళ 6గురు బయటికి కోర్టుకు హాజరుపరిచేటువంటి క్రమంలో హత్య చేయాలని ఈయన పన్నాగం పడినట్టు తెలుస్తుంది. ఆయనతో పాటు మరికొన్ని సుపారీ హత్యలకు కూడా ఈయన ఒప్పుకున్నట్టు సమాచారం ఉంది. చాలా సెటిల్మెంట్లు, దందాలకు పాల్పడుతున్నట్టు, ఆయన దగ్గర కొన్ని తుపాకులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేటువంటి కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి గానీ ఆయనను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సూరి అఘాయిత్యాలకు సంబంధించినటువంటి వివరాలను పోలీసులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే వరంగల్ లో ఇప్పటి వరకు కూడా గతంలో గన్ కల్చర్ 1-2 సందర్భాల్లో వెలుగు చూసింది. అయితే తిష్ట వేశారు రౌడీ షీటర్. ఈయన తిష్ట వేసిన దగ్గర నుంచి వరంగల్ లో గన్ కల్చర్ అనేటువంటిది మొదలైంది. ఆయన బీహార్ నుంచి ఆయుధాలను తీసుకొచ్చి ఇక్కడ యువతను ఎంటర్టైన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈయనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా 12,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నట్టు మనకు సమాచారం అందుతోంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ నవీన్.